అందరికీ నమస్కారం. నేను మీ పిసారెడ్డి. ఎవరైనా ఇన్వెస్టర్లు ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, నారా లోకేష్ గారిని కానివ్వండి కలిసినప్పుడు ఒక అనుమానాన్ని, భయాన్ని వ్యక్తపరుస్తున్నారంట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, వీళ్ళైతే మొదటి నుంచి చెప్తున్నారు, ఎవడైనా ఒక ఇన్వెస్టర్ వస్తే వాళ్ళు ఫస్ట్ వేసే క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి? అంటే గతంలో అలాంటి పొరపాటు జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి పొరపాటు జరిగితే ఇప్పుడు వాళ్ళు కూడా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు రాష్ట్రం మీద. ప్రభుత్వం మారితే ఏం జరగద్ది అనేది వాళ్ళు ఆల్రెడీ గతంలో వాళ్ళకు అనుభవం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి హామీ ఇస్తున్నారంట, ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దాపురం సభలో అరుంధతి సినిమాకి సంబంధించి చెప్తూ పశుపతిలాగా ఆయన చూపించాడు జగన్మోహన్ రెడ్డిని. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంత సామాన్యమైనటువంటి రాజకీయ నాయకుడు కాదు. ఈజీగా ఓటమిని అంగీకరించడు. ఎటువంటి పరిస్థితుల్లో ఎంతవరకైనా పోరాటం చేసి, ఎంతకైనా దిగజారి, ఎంత నీచానికైనా ఒడిగట్టి 2019లో ఆయన చేసింది అదే. కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య, ఇంకా చాలా ఉన్నాయి కదా. చాలా అబద్ధాలు చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. అలాగే 2029లో ఆయన అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఆయన గురించి, ఆయన పార్టీ గురించి, ఆయన నాయకుల గురించి పక్కన పెట్టేయండి. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారు, వీళ్ళని ఉద్దేశించి ఆయనైతే అరుంధతి సినిమాలో పశుపతి అయితే, ఈ యదవులు ఎలాంటి వాళ్ళంటే ఒళ్ళమ్ముకొని బతుకుతుంటారు కొంతమంది. వాళ్ళ కడుపాత్రం కోసమో లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ కర్మ అనుకోండి. వాళ్ళ దగ్గరికి పోయి ముష్టెత్తుకునే, నిజంగా చెప్పాలంటే నాకు అసహ్యంగా ఉంది, వాళ్ళ దగ్గరికి పోయి కమిషన్లు ఎత్తుకునేవాడి కంటే నీచమైన బతికేలా. వాస్తవం చెప్తున్నాను, ఎంత నికృష్టులు అంటే వీళ్ళు. నిన్న కాక మొన్న ఒక ఇష్యూ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే, నిజంగా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యే మీద నాకు అనుమానం ఉందండి, ఓపెన్గా చెప్తున్నాను. ఆయనకి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే అసలు సమయం కాదు, సందర్భం కాదు, అసలు ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు. అలాంటి మాటలలో ఆయన మాట్లాడాడు. ఈ సమస్య ఎవరికి సంబంధించింది? తెలుగుదేశం పార్టీకి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్య ఎవరు పరిష్కరించుకోవాలి? తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మధ్యలో దూరిపోయారు వీళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ, న్యాయం జరగలేదు, అన్యాయం అయిపోయింది, కుటుంబాన్ని వాడుకున్నారు. ఎంత నీచ నికృష్టమైనటువంటి మాటలంటే, పైగా ప్రొఫైల్స్ లాక్ చేసుకుంటారు. గతంలో వీడి భవిష్యత్తు ఏంది, వీడేం చేసేవాడు అని తెలుసుకోకుండా ఆ ప్రొఫైల్ మొత్తం లాక్ చేసేస్తారు. అప్పటికప్పటికే పోస్టులు వేస్తారు, ఎమ్మటే 2 రోజుల తర్వాత డిలీట్ చేసుకుంటారు వాళ్ళు. వీళ్ళంతా ఎవరంటే, ఈ బ్యాచ్ అంతా గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి 5,000, 6,000 నెలకి తీసుకున్నటువంటి ఈ పేటీఎం కుక్కలు వీళ్ళు. ఈ డబ్బంతా కూడా ఏం జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం కాదండి. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము. ఒక 10 మంది ఉద్యోగస్తుల్ని, ప్రైవేట్ వ్యక్తుల్ని నియమించి వాళ్ళకు కోట్ల రూపాయలు జీతాల రూపంలో ఇచ్చి, ఆ కోట్ల రూపాయలని ఈ పేటీఎం కుక్కలకి నెలకు ఒక 5,000, 6,000 పంచిపెట్టాడు. ఆ విశ్వాసం ఈ కుక్కలకు ఉంది. ఆ విశ్వాసంతోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనకు ఆ చిల్లర వస్తుందని చెప్పి ఇలాంటి తప్పుడు వ్యూహాలు వీళ్ళు పనుతున్నారు. నిన్నగాక మొన్న ఇంకొక ఇష్యూ జరిగింది ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి. అయితే ఈ ఇష్యూలో కూడా ఎంటర్ అయిపోయారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ 10 అడుగులు వెనక్కేసింది. వితండవాదం ఎక్కడ చేయలే, ఎవరి మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం అయితే చేయలేదు. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి రెచ్చిపోలా, రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని తొలగించింది. అదే స్థానంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టింది. మధ్యలో వీళ్ళు దూరిపోయారు. యాదవులు అని చెప్పి కొంతమంది ముసుగేసుకొని వచ్చారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి కొంతమంది ముసుగేసుకొని వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సహజంగానే బాధ ఉంటుందండి. ఆ బాధను వాళ్ళు వ్యక్తపరుస్తారు, కానీ యాదవ సమాజం మీద ఎందుకు వ్యతిరేకత వ్యక్తపరుస్తారు? ఎవరైతే ఆ బోడి రామచంద్ర యాదవ్ ఉన్నారో ఆయన గురించి మాట్లాడతారు. నీకు ఇన్నాళ్ళుగా గుర్తు రాలేదా మనోభావాలు, ఇప్పుడు గుర్తొచ్చినాయా? ఏదో వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు. అది 2 రోజులతో సమస్య పోద్ది. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి న్యాయస్థానానికి కట్టుబడి ఉండాలి కాబట్టి ఎవరైనా సరే సైలెంట్ అయిపోతారు.
కానీ ఆ బాధ ఒక 2 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. అయితే మధ్యలో వీళ్ళు దూరిపోయారు, వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టడం కోసం. వీళ్ళలో ఎవరైనా చూడండి, వీళ్ళకి ఒరిజినల్ ఫోటో ఉండదు, ఒరిజినల్ మెయిల్ ఐడి ఉండదు, వీళ్ళ ఐడెంటిటీ ఉండదు. ఏదో ఒక పిచ్చితొక్కులకు ఫోటో పెట్టుకుంటారు, అది అప్పటికప్పటికే మార్చేస్తూ ఉంటారు. పరిస్థితులు ఎలా ఉంటే అలా మారిపోతూ ఉంటుంది. అందుకే వీళ్ళని అనేది నేను ఒళ్ళో ముక్కునే వాళ్ళ దగ్గర కమిషన్ దండుకునే రకాలని, అంత నీచానికి దిగజారిపోతారు. ఇంకా అమరావతి గురించి, భూమి మీద చినుకు పడకూడదు, అమరావతి మీద ఫేక్ ఫోటోలు, ఎక్కడెక్కడో మునిగిపోయిన ఫోటోలు అన్నీ తీసుకొచ్చి ఆ ఫోటోలు పెట్టి అమరావతి మునిగిపోతుంది. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, రెడ్డి అని పేరు తగిలిచ్చేసుకుంటారు. మరి ఎందుకు చేస్తున్నారో, మరి వాళ్ళు ఎవరికి పుట్టారో మనకైతే అర్థం కావట్లేదు. వాడు ఏ రెడ్డో మనకు తెలియదు, వాడి ఇంటి పేరు ఉండదు, ఏమి ఉండదు. కేవలం ఒక కృష్ణారెడ్డో, ప్రసాద్ రెడ్డో, ఏంకారెడ్డో ఇది పెట్టుకుంటారు. ఇంటి పేరు ఉండింది అనుకోండి, మా లాంటి వాళ్ళు పెట్టేస్తారు కదా, అది వాళ్ళు ఇంకా బాగా తెలియగల వాళ్ళు. అందుకని ఏదో లిల్లీ రెడ్డో, బుల్లిరెడ్డో అని పేరు పెట్టుకుంటారు. ఇంకా కమ్మ సామాజిక వర్గం మీద పడిపోయి బండ బూతులు తిడతారు. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకే సొంతం. ఈ దేశంలో ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయం అనేది అసలు ఏ పార్టీ కూడా చేయదు, అంతకు దిగజారదు. వాళ్ళు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం ఏంటి? వాళ్ళ పంపలోనే షర్మిల పరిస్థితి ఏంటి, సునీతమ్మ పరిస్థితి ఏంటి, విజయమ్మ పరిస్థితి ఏంటి? వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మీద అంత సానుభూతి ఎందుకు చూపిస్తున్నారు? ఎవరికైనా నేను అనలేను ఆ మాట. ఒక నీతికి జాతికి, ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే నీ కొంపలో జరిగేది చూసుకోరా అని అడిగినప్పుడే వాడు ఆత్మాభిమానం దెబ్బతింటది, తల దించుకుంటాడు. ఏడాదిన్నరగా తెలుగుదేశం పార్టీ అదే ఆరోపణ చేస్తుంది. మీ ఇంట్లో పరిస్థితి ఏంట్రా, మీరేంట్రా మొండల్లారా, ఆడవాళ్ళకి మీరు చేసే అన్యాయం ఏంటి అని చెప్పి ఈరోజు యావత్ సమాజం నిలదీస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడతారు. ఇది మా సమస్య. దానికి తగ్గట్టుగానే పార్టీ స్పందించింది, ఎమ్మెల్యే గారిని మందలిచ్చింది, క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నారు. త్వరలోనే ఉంటాయి అవన్నీ. కాకపోతే కొన్ని వాస్తవాలు బయటికి రావాలి కాబట్టి అంతవరకు వేచి ఉంటారు. ఈ లోపల ఎమ్మెల్యే కూడా మొహం జిల్లక వేరే రాష్ట్రానికి పారిపోయాడు, క్షమాపణ చెప్పాడు. ఈ సమస్య అంతా సద్దుమణిగిపోతుంది, అదేం పెద్ద సమస్య కాదు. కాకపోతే వీళ్ళు దూరిపోతారు అనమాట. ఇలాంటి వ్యవహారాలు వీళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళు ఇలాంటి వ్యవహారాలు చేస్తారు. కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య. వాళ్ళు నోరు తెరిచేదే అబద్ధంతోనే. వాళ్ళ జన్మలో నిజం అనేది మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం నిజం అనేది వీళ్ళకి ఎలా వస్తుంది సంప్రదాయం? పోనీ ఎవడన్నా ఒక తప్పుడు కూతురు 4 చూస్తే వాటిని ఖండించడు జగన్మోహన్ రెడ్డి, పైగా ఎంకరేజ్ చేస్తాడు. అరే సొంత చెల్లినే బండబూతులు తిట్టి నువ్వు నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టావా అని వాడెవడు అడుగుతుంటే ఉలుకు పొలుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన తల్లిని అవమానిస్తున్నారు. నువ్వు రాజశేఖర రెడ్డికే కడుపునే పుట్టావా అంటే ఏమని అర్థం? ఆయన తల్లిని అవమానించినట్టే కదా. కాబట్టి వీళ్ళకి ఆత్మాభిమానం ఏమి ఉండవండి. ఇలాంటి తప్పుడు ఆరోపణలు రానున్న 4 ఏళ్లలో ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. ఎప్పటికెప్పటికీ ప్రజల్ని చైతన్యవంతం చేసుకోవాల్సిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది. ప్రజలేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలకేం లొంగిపోరండి. గతంలో నమ్మారు కాబట్టే నెట్టేట మునిగారు. మళ్ళీ అయితే ఆ ప్రయోగం చెయ్యరు. కొంతమంది చెప్తున్నారు దాదాపుగా 20-30 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ బలం పుంజుకుందని. ఇది ఎటువంటి పరిస్థితుల్లో జరగనటువంటి పని అండి. కార్యకర్తల్లో అసహనం ఉంది, ఆ మాట వాస్తవమే. నేను కూడా ప్రత్యక్షంగా పరిశీలించాను, అన్ని ప్రాంతాల్లో తిరిగాను. వాస్తవం అది. కార్యకర్తల్లో అయితే అసహనం ఉంది. దాన్ని నివారించడం కోసమే చంద్రబాబు నాయుడు గారు కొత్త పార్లమెంట్ కమిటీలను వేస్తున్నాడు. 3 రోజులుగా అదే వర్కౌట్ చేస్తున్నట్టున్నారు. త్వరలోనే పార్లమెంట్ అధ్యక్షులను నియమిస్తారు, నూతన కార్యవర్గాన్ని నియమిస్తారు. పార్టీకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి మధ్య ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కార్యకర్తలకు న్యాయం జరగద్ది. కాకపోతే ఇంకొక నెల పడుతుంది. ఆ లోపల అన్ని సమస్యలు సర్దుమణుగుతాయి. ఈసారి ఉండబోయేది 225 నియోజకవర్గాలు. ఎమ్మెల్యేలలో కొంతమందికి టికెట్లు కూడా రాకపోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో 2029లో అధికారంలోకి మళ్ళీ రావాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే
ఇలాంటి అబద్ధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.